ఏముందని దూతున్నావు అక్కడ? మరి అంత గట్టిగా ఎవరైనా వింటారు? వినాలనే గట్టిగా మాట్లాడుతుంది. నువ్వెక్కడ దొరికేవా నాకు? ఏ పెళ్ళమైనా మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది, సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది. వెంట్రుకలు లేవని గొడవ పెడతావేంటి? లేవు కాబట్టే. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగలా మోసం చేయడానికి సిగ్గులేదు? ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా? ఎట్టగమ్మా? మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు. మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీనన్నాడు. నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా? అయ్యగారి హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటే? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను. లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత ఏముంది? ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దానికి చెప్పడం అవసరమా? నేను ఏమన్నా లేదు చెప్తున్నానా? ఉన్నదే చెప్పావనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సిఏ గారు సార్. ఏలే సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నాను సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే, నా కర్మే, నా తలరాత. ఈ మేటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు. ప్లే. కొంపదీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా ఏంది? రివాల్వరే సరిగ్గా పట్టుకున్నారు కాదు, ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు? యాహూ! పట్టేశా. సిఏ ఛాన్స్ కొట్టేశా. ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్, రెండోది ఎన్టీఆర్. ఆహా, ఈ కేసులో దొంగలు ఎంత తేలిగా కనిపెట్టింది సార్. దట్ ఈస్ ఖాన్. ఇంకో విషయం కూడా కనిపెట్టా. ఏంటి సార్ అది? అన్నగారు సన్నబడ్డారు, అక్కినేని గారు నల్లబడ్డారు. ఆహా, ఏం తెలివి సార్ మీది. ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి? సరే, ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి. నేను అంకుశంలో రాజశేఖర్లా వెళ్ళి అక్కినేని ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తా. అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి. ఏ ఎందుకని? అన్నగారు స్వర్గస్థులై 10 ఏళ్ళు దాటిందండి. నేను ఏమనుకున్నాను, నీకు తెలివితేటలున్నారా? మరి ఊరికే కానిస్టేబుల్ అవుతారు ఏంటి? ఏంటి నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు టాటా, నల్లబడ్డ అక్కినేని గారు బిర్లా విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు. డబ్బే డబ్బు వద్దంటే డబ్బు. కదిలితే కాల్ చేస్తాను. ఎవరికి కాల్ చేస్తారు సార్? ఐజీ గారికి, హోమ్ మినిస్టర్ గారు? కాల్ చేయటం అంటే ఫోన్ చేయటం కాదురా, కాల్చి పడేస్తాను. రాత్రి మీరు ఎక్కడున్నారు? మేము ఈ హౌస్ లోనే ఉన్నాం సార్. చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్లో పడుకున్నాం సార్. నన్ను బురిడి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడు ఈ ఖాన్. మీ ఇళ్ళు ఒళ్ళు సోదా చేస్తాను. రండిరా, రండి రండి. ఈ మూట ఏంటి? తీసి కింద పెట్టండి. అంత బరువుగా ఉందా? బియ్యం మూట అండి. రోమా క్లినిక్. బట్టతలని బుర్ర కోక్కోకండి. జుట్టుతలగా మార్చే పూచి మాది. వెంటనే ఆటో ఎక్కువ వచ్చేసేయండి. కేవలం ఫిబ్రవరి నెలలోనే. ముందు తర్వాత 100% గ్యారంటీ. డాక్టర్ రోమారావు. ఇది కరెక్టేనా? 100%. అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుంది. వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలా? జోక్ చేస్తున్నావేంట్రా? కాల్చి పడేస్తాను, కాల్చి పడేస్తాను. వణుకుతుంది చెయ్యి. అంతే. నువ్వు తప్పను. ఇప్పుడు కాదురా, మీ సంగతి తర్వాత చెప్తా. ముందు తొలిపి. ఈడుగులా తయారవుతా అనుకుంటున్నాడు, కానీ ఈడులా తయారవుతా అని తెలియట్లేదు. వరస్ట్ వేలోకి. అల్లుడు నోట్లు లెక్కెడదాం. ఏంది లెక్కెట్టేది చీప్ గా? టీవీ నైన్ అని చెప్తే వాళ్ళే చెప్తారు. ఏమెత్తుతున్నావు? రిమోట్. ఏంటి అది కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది కదా. దాని లెక్క వేరు. టీవీ నైన్.
నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి చెల్లని చిరుగునోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నోటిప్పు ఏంటి మామ ఇది? చినిగిందంటారే అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం. అవును పద. పట్టు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటో తెగ ఆలోచిస్తున్నా. అది నేను మీతో నిజం చెప్పాలి. నాతో చెప్పడానికి కూడా ఎంతగా ఆలోచించాలా? కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, ఎలా చెప్పాలా అని. ఏంటా నిజం? అది మ్, చెప్పండి. అది వాడేం చెప్తాడు వాడి మొహం, నేను చెప్తాను. వీడొక పెద్ద దొంగ. వీడే కాదు, ఆ బిర్లాగాడు కూడా చిల్లర దొంగతనాలు చేయడంలో వీళ్ళిద్దరూ పెద్ద జిమ్డాగాళ్ళు. వీళ్ళిద్దరూ మీ ఇంట్లో తిష్ట వేశారంటే దీని వెనక పెద్ద ప్లాన్ ఉండి ఉంటుంది. ఒకేసారి కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంటారు. ఎరా నువ్వు తప్పుకోమ్మా, వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆగండి, మర్యాదగా ఆయన వదలండి. ఆయన దొంగ దొరో తేల్చుకోవాల్సింది మేము. ఏ కంప్లైంట్ లేకుండా అధికారం ఉంది కదా అని ఆయన మీద చేసుకోవడం తప్పు. ఓ మీ ఇద్దరి మధ్య అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు వినపడదు, కనపడదు. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బ్లైండ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డెఫ్ ఆల్సో. కానీ నువ్వు ఒక దొంగను నమ్మావన్న మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నిన్ను వదలనరా. ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు, ఫ్యూచర్ లో నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు, నువ్వు దొంగవా? నేను చివరిసారిగా దొంగిలించింది మీ మనసుని. ఇక్కడ అర్థం అవసరమా? ఫ్రిడ్జ్ లో కుండ. అలా